ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి. యేసు బావి యొద్ద ఎవరితో మాట్లాడెనో ఆ సమరయ స్త్రీ తన నీళ్ల కుండని విడిచిపెట్టి యేసును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఊరిలోనికి వెళ్ళాను. సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనము అని చదువుట ఎంత ఉత్సాహము కలిగించుచున్నది. దీనికి వైపరీత్యముగా శిష్యులు ఏమి చేయుచుండిరో చూడుడి. ఆ స్త్రీ ఊరిలోనికి వెళ్ళుచుండగా ఆ సమయములోనే శిష్యులు కూడా ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. 8వ వాక్యము. అందరికంటే ఎక్కువగా శిష్యులే యేసుతో కూడా ఉండిరి గనుక ఈ స్త్రీ కంటే శిష్యులకే యేసును గూర్చి బాగుగా తెలిసియుండునని సహజముగా తలంచవచ్చును. చెప్పాలంటే ఈ స్త్రీ యేసును గూర్చి కొన్ని గంటలు మాత్రమే ఎరిగి ఉండెను. అయినను ప్రభు కార్యాభివృద్ధి యందు ఆమెకున్న ఆసక్తిని చూడండి. ఊరిలో శిష్యులు సాక్ష్యమిచ్చినట్లుగా కానీ లేక క్రీస్తు యొద్దకు నడిపించినట్టుగా కానీ మనము చూచుటలేదు. అయితే ఈ స్త్రీ సమరయులలో అనేకులను ఆయన యొద్దకు తోడుకొని వచ్చెను. ఇప్పటికిని తరచుగా పాత చల్లారిపోయిన విశ్వాసుల కంటే క్రొత్త విశ్వాసులే నూతన ఆత్మలను తీసుకొని వచ్చుటకును ప్రభువును సేవించుటకును ఎంతో శ్రద్ధయు భారమును కలిగి ఉన్నారన్న విషయము ఎంత వింతగా ఉన్నది. యేసు పాదముల యొద్ద మన కుండలను భూసంబంధమైన మనస్సు గల జీవితమును విడిచిపెట్టుటకు ఇదే సమయము. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై యుండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.